మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఇప్పుడు ఆ ఏకదంతుడు, ఆ విఘ్నేశ్వరుడు యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందామా? విఘ్నేశ్వరుడు అహంకారాన్ని అంగీకరించడు. తమను తాము వీరులు, శూరులుగా అనుకునే వారి గర్వాన్ని నుగ్గు చేయటానికి ఏకదంతుడు వెనుకాడడు. అంతేకాదు, అపశబ్దాల నుండి ముక్తం చేయటానికి గణపతి తత్వం మూలలకు వ్యాపించి ఉంటుంది. ప్రపంచంలో కనిపించే ప్రతి రూపంలోనూ ఆయన ప్రతిరూపం ఉంటుంది. అందువల్ల ఆయన అనంత రూపుడు. ఈ అనంత రూపంలోని సౌందర్యం, సౌష్ఠవం, సౌమ్యం అన్నీ వినాయక వైభవాలే. గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రవత్ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం శాంతి శాంతి శాంతి.